సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర తనిఖీల్లో భాగంగా సెప్టిక్ ట్యాంకర్ ను అనుమానం వచ్చి తనిఖీ చేయగా అందులోని 205 కిలోల ఎండు గంజాయిని డిటిఎఫ్ టీం పట్టుకున్నారు. ఏఓబి నుంచి మహారాష్ట్రకు గంజాయి రవాణా జరుగుతుందని, శతకోటి ఉపాయాలకు అనంతకోటి మార్గాలన్నట్టు గంజాయి రవాణాను ఎక్సైజ్ పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకొని అక్రమార్కుల గుండెల్లో గుబులు రేపుతున్నారు. ఎవరికి అనుమానం రాకుండా సెప్టిక్ ట్యాంక్ లో తరలిస్తే రవాణాకు ఈజీగా ఉంటుందని భావించిన కేటుగాళ్లను పటాన్చెరులో డిటిఎఫ్ ఎక్సైజ్ పోలీసుల టీం సుమారు 1.2 కోట్ల విలువ చేసే 205 కేజీల గంజాయిని బుధవారం పట్టుకున్నారు. నిందితుల్లోని ఏఓబి చిత్రకొండ ప్రాంతం నుంచి మహారాష్ట్ర సోలాపూర్ కు చెందిన దీపక్ నాగ్నాథ్ గోయ్ అనే వ్యక్తి, నారాయణఖేడ్ ప్రాంతం వాసి భీమ్ సింగ్ మాధవ్ వ్యక్తికి చెందిన సెప్టిక్ ట్యాంక్ ను తీసుకువెళ్లి అందులో గంజాయిని తరలించడానికి మాస్టర్ ప్లాన్ వేశారు. నిందితులను పట్టుకొని ఇంకొన్ని విషయాలు రాబట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు పోలీసులు. 200 కిలోలు 80 ప్యాకెట్లు 200 కిలోలు గాంజా ప్లస్ ఇద్దరు అక్యూజ్లు అయితే మనం ఫిజికల్గా ఇప్పుడు అరెస్ట్ చేశాము. ఒక పర్సన్ని కూడా ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఓటి పోలీసులు కూడా మన క్రితంలో ఒక పర్సన్ని అరెస్ట్ చేశారు. ఎవరు ఈ రామావత్ మాతృ ఆలియాస్ భవాని కూడా ఎస్ఓటి పోలీసులు కూడా క్రితంలో అరెస్ట్ చేసుకున్నారు. ఎప్పుడు సార్ అయితే అరెస్ట్ చేస్తాం? అది మాకు ఇప్పుడు 5 గంటలకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సార్ రమావత్ ఎక్కడ? ఈ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే అంటే ఈ ఇన్వెస్టిగేషన్ వెళ్ళింది ఏంటంటే వీళ్ళు ఏఓబి నుంచి ఒక పర్సన్ అంటే మేము ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అతన్ని, ఎందుకంటే మేము క్లియర్గా అతన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అక్కడ ఒక పర్సన్ ప్లస్ మహారాష్ట్రలో కూడా ఇంకొక పర్సన్ వాళ్ళని కూడా వీళ్ళని ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ విషయంలో మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఫోన్ కాల్ డీటెయిల్స్ వీళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ పరిశీలించడం జరుగుతుంది. దీని తర్వాత వీళ్ళను ఫర్దర్గా ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఒరిస్సా ఏఓబి నుంచి ఒక గంజాయి లారీ వస్తున్నది ఒక ఇన్ఫర్మేషన్ ఉంది సార్ అని చెప్పగా ఎక్సైజ్ నేను డిప్యూటీ కమిషనర్ అదేవిధంగా మా అసిస్టెంట్ కమిషనర్ జి శ్రీనివాస్ రెడ్డి, ఎస్ నవీన్ చంద్ర ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంగారెడ్డి మా ఇన్స్ట్రక్షన్స్ మేరకు టీము తీసుకొని కొల్లూరు ఎగ్జిట్ 2 దగ్గర వెహికల్ చెక్ చేయగా ఒక పాత ట్యాంకర్ సెప్టిక్ ట్యాంకర్ చాలా అనుమానాస్పదంగా వస్తుంది. అప్పుడు ఆ ట్యాంకర్ని ఆపి చెక్ చేయగా ఆ ట్యాంకర్లో ఒక విధమైన గాఢమైన వాసన వచ్చింది. ఆ వాసన ఏం వచ్చిందంటే సార్ ఇది సెప్టిక్ అంటే సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ కాబట్టి మురుగు నీటి ఇష్యూస్ అవి క్లీనింగ్ గురించి మేము వాడతామని చెప్పారు. అయినా మేము డౌట్ వచ్చి మా సిబ్బంది హనుమంతు ఇంకా డిటిఎఫ్ శంకర్ సందర్భంలో మిగతా సిబ్బంది అంతా కలిసి వెహికల్ ఆ ట్యాంకర్ మీద ఎక్కి ట్యాంకర్ని చెక్ చేయగా లోపల రకరకాల ప్యాకెట్లు కనిపించాయి. 8 ప్యాకెట్లు కనిపించగానే అవి ఏం ప్యాకెట్లని వాళ్ళ సమక్షంలో విప్పి చూడగా అది గంజాయి అని తేలింది. అయితే గంజాయి తేలిన తర్వాత మొత్తం దాన్ని విప్పి చూస్తే దాదాపు 80 ప్యాకెట్లు 200 కిలోలు దాదాపు సుమారుగా 200 కిలోల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే ఇతన్ని ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ మెయిన్గా భీమ్ సింగ్ జాదవ్ భీమ్ సింగ్ సన్ ఆఫ్ చందర్, ఈయన మన రూపానాయక్ తండా సింగాపూర్ మండల్ నారాయణఖేడ్ వాస్తవ్యుడు. ఇతను దీపక్ నాగనాథ్ సన్ ఆఫ్ నాగనాథ్ కోటే, ఇతను డ్రైవర్ ఇతను ఆల్సో ఒక వన్ ఆఫ్ ద పార్ట్నర్. ఇతని దత్తానగర్ జిల్లా. ఇదంతో పాటు ఇంకొతను పర్సను రామావత్ మాతృ సన్ ఆలియాస్ భవాని అనే పర్సను. అతను ఏంటంటే ఈ రామావత్ మాతృ అనేవాడు మొత్తం ఫైనాన్స్ అంటే ఫోన్లో వీళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడము, ఏఓబి పోవడము, అక్కడ మెటీరియల్ పర్చేజ్ చేసుకోవడము, అదేవిధంగా వెహికల్స్ అరేంజ్మెంట్ చేయడము, మధ్యలో ఫైనాన్స్ సంబంధించి ఇతను చేసుకున్న తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి మహారాష్ట్ర సోలాపూర్కి ఈ గంజాన్ని తీసుకుపోయి అక్కడ వేరే వాళ్ళకు అధిక రేటుకు అమ్ముకుంటారు.